రాత్రి గీతములు సెప్టెంబర్ 5. ప్రేమ అమర్యాదగా నడువదు. 1 కొరింథీ 13వ అధ్యాయము 5వ వచనము. నేను అమర్యాదగా ప్రవర్తించని మర్యాద కలిగిన ప్రేమను కలిగి ఉన్నానా? గర్వము అను వేరు నుండియే అమర్యాదతో కూడిన ప్రవర్తన మోటుతనము అధికముగా పెరుగును. బుద్ధిపూర్వకముగా లేదా ఆర్థికముగానైనను తమ్మును తామే గొప్పగా ఎంచుకొని వారి యొద్ద సహజముగానే ఈ గుణ లక్షణములు ఉండును. అల్పమైన లేదా చిన్న విషయములందును ప్రేమ కలిగి ఉండుటకు మర్యాదగా మరియు వినయముగా నిర్వచించవచ్చును. ఉపరితలమును సానబెట్టుట లేదా హృదయమందు ప్రేమ కలిగి ఉండుటయే మర్యాదపూర్వకమైన స్వభావం యొక్క రహస్యమై ఉన్నది. క్రైస్తవులముగా మనము హృదయమందు ప్రేమను కలిగి ఉండాలి. ఈ ప్రేమ విశ్వాస గృహములోని వారి పట్ల మాత్రమే గాక మన ఇంటిలోనూ లోకముతోనూ మనము జరుపు వ్యవహారములలోనూ మనము దయ కలిగి మర్యాద కలిగి నడుచుకొనున్నట్లుగా మనల్ని ప్రేరేపించును. రీప్రింట్ నంబర్ 4918. ఈరోజు మన డీప్ డైవ్కు స్వాగతం. మనం తరచుగా ప్రేమ గురించి చాలా గొప్పగా ఉదాత్తంగా మాట్లాడుకుంటాం కదా. అవును. పెద్ద పెద్ద త్యాగాల గురించే ఆలోచిస్తాం సాధారణంగా. కానీ 1 కొరింథీలు 13.5లో ఒక చిన్న వాక్యముంది చూడండి. అది మన దృష్టిని రోజువారీ జీవితం వైపు లాగుతుంది. ప్రేమ అసభ్యంగా ప్రవర్తించదు. అంతే. చాలా సూటిగా ఉంది. చాలా సూటిగా కదా. మన దగ్గర దీనికి సంబంధించి సెప్టెంబర్ 5 నాటి భక్తి రచన ఉంది. ప్రత్యేకంగా సాంగ్స్ ఇన్ ద నైట్ సెప్టెంబర్ 5 మరియు రీప్రింట్ 4918 నుంచి. మంచి మూలాలు. అవును. ఈరోజు మన లక్ష్యం అంటే ఈ చిన్న వాక్యం వరకు ఉన్న లోతైన అర్థాన్ని కొంచెం త్రవ్వితీయడం. ప్రేమ మన ప్రవర్తనకు, మన మర్యాదకు, ముఖ్యంగా ఆ చిన్న చిన్న రోజువారీ విషయాలలో ఎలా సంబంధం కలిగి ఉందో అర్థం చేసుకోవడం అన్నమాట. సరే, మరి దీని విడతీద్దాం. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ లేఖనం ప్రేమ యొక్క పెద్ద త్యాగపూరితమైన పనుల గురించే కాదు, మన రోజువారీ ప్రవర్తనలోని సూక్ష్మ నైపుణ్యాలను కూడా ఇది తాకుతుంది. ఈ మూలం చూడండి, అసభ్య ప్రవర్తనను అంటే అమర్యాదను నేరుగా గర్వంతో ముడిపెడుతుంది. గర్వంతోనా? అంటే ఎలా? అంటే అది కేవలం పైకి కనిపించే అహంకారం కాదు. మూలం సూచించినట్లుగా అది మేధోపరమైన గర్వం కావచ్చు. అంటే ఇతరుల కంటే మనకే ఎక్కువ తెలుసననుకోవడం. అర్థమైంది. లేదా ఆర్థిక గర్వం కావచ్చు. మన హోదా వల్లనో సంపద వల్లనో ఇతరులను కొంచెం తక్కువగా చూడటం. ఈ గర్వం తరచుగా మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో అందులోనే కనిపిస్తుంది. అవును, నిజమే. ఈ మూలం మర్యాదకు కొన్ని చాలా శక్తివంతమైన నిర్వచనాలిస్తుంది. అది మర్యాదను చిన్న విషయాలలో ప్రేమ అని, లవ్ ఇన్ లిటిల్ థింగ్స్, అవును, అలాగే సౌజన్యాన్ని సూక్ష్మ విషయాలలో ప్రేమ, లవ్ ఇన్ ట్రైఫిల్స్ అని పిలుస్తుంది. ఈ నిర్వచనాలు నన్ను నిజంగా ఆలోచింపజేశాయి. అంటే మనం చేసే పెద్ద పనులే కాదు, ఆ చిన్న చిన్న దయగల మాటలు, ఇతరుల సమయాన్ని గౌరవించడం, ఓపికగా వినడం, ఇవన్నీ కూడా ప్రేమకు ముఖ్యమైన వ్యక్తీకరణలని ఇది చెబుతోందా? ఖచ్చితంగా అదే పాయింట్. మరి అమర్యాదగా ఉండటం కేవలం ఒక చెడ్డ అలవాటు కాదన్నమాట. అది లోపల ఉన్న గర్వానికి సూచన అని మూలం నొక్కి చెబుతోంది కదా. ఖచ్చితంగా. ఈ నిర్వచనాల ప్రాముఖ్యత అదే. అవి ప్రేమను ఒక ఆదర్శవంతమైన భావనే నుంచి ఆచరణాత్మకమైన రోజువారీ చర్యగా మారుస్తాయి. అవును. పెద్ద త్యాగాలు ఏమో అరుదుగా వస్తాయి. కాని చిన్న విషయాలల్లో ప్రేమ చూపించడానికి ప్రతిరోజూ లెక్కలేనన్ని అవకాశాలుంటాయి. నిజమే. ఇప్పుడు ఆ మేధోపరమైన గర్వమున్న వ్యక్తి ఇతరుల అభిప్రాయాలను కొట్టిపారేయవచ్చు, లేదా సంభాషణలో నేనే గొప్ప అన్నట్టు మాట్లాడొచ్చు. అవును, చూస్తుంటాం. అలాగే ఆర్థిక గర్వమున్నవారు తక్కువ అదృష్టవంతుల పట్ల కొంచెం నిర్లక్ష్యంగానో అగౌరవంగానో ప్రవర్తించవచ్చు. ఇవన్నీ మూలం చెబుతున్నట్లుగా అసభ్యంగా ప్రవర్తించడం కిందకే వస్తాయి. ఎందుకంటే అవి ఇతరుల విలువను తగ్గించే గర్వం నుంచి పుడతాయి. ఇది నన్ను ఇంకో ఆలోచనకు తీసుకెళ్తోంది. ఉపరితల మెరుగుదల మరియు హృదయంలో ప్రేమ మధ్య వ్యత్యాసం. మూలం దీన్ని కూడా చర్చిస్తుంది కదా. అవును, చర్చిస్తుంది. అంటే పైకి మర్యాదగా కనిపించటం వేరు, నిజంగా హృదయంలో ప్రేమ కలిగి ఉండటం వేరు అని. మరి పైపై మర్యాదకు, ఈ ఉపరితల మెరుగుదలకు అసలు విలువుందా, లేక అది కేవలం నటనేనా మూలం దృష్టిలో? దీన్ని పెద్ద చిత్రంతో అనుసంధానిస్తే మూలం ప్రకారం
కేవలం బయటికి కనిపించే మర్యాద అంటే ఆ ఉపరితలం మరుగుదల సరిపోదు. అది బహుశా సామాజిక ఒత్తిడి వల్ల రావచ్చు, లేదా మంచి పేరు తెచ్చుకోవాలనే కోరిక వల్ల కావచ్చు. అయితే క్రైస్తవ మర్యాదకు నిజమైన ప్రేరణ హృదయంలో ప్రేమ అయి ఉండాలని మూలం గట్టిగా చెబుతోంది. హృదయంలో ప్రేమ. అవును, ఈ అంతర్గత ప్రేమయే మనల్ని స్వచ్ఛందంగా, నిలకడగా, ఇతరుల పట్ల దయగా, గౌరవంగా ప్రవర్తించేలా చేస్తుంది. ఇది నటన కాదు, మన లోపలి స్వభావం బయటికి కనిపించడమన్నమాట. అర్థమైంది. అందుకే ఈ ప్రేమ ఆధారిత మర్యాద కేవలం బయటి ప్రపంచానికే పరిమితం కాదు. మూలం స్పష్టంగా చెబుతోంది, ఇది మన కుటుంబ సభ్యులతో. కుటుంబంలో కూడానా? మనం ఏం గ్రహించాలి? సారాంశంలో చెప్పాలంటే 1 కొరింథీయులు 13.5లోని ఈ చిన్న వాక్యం, అది ప్రేమకు ఒక ఆచరణాత్మక పరీక్షలాంటిది అనిపిస్తుంది. ఒక పరీక్ష. నిజమే. నిజమైన హృదయపూర్వక ప్రేమ కేవలం ఒక భావోద్వేగం కాదు, అది మన ప్రవర్తనలో వ్యక్తమవ్వాలి, ముఖ్యంగా ఇతరుల పట్ల మనకున్న గౌరవంలో. అవును. అసభ్యంగా లేదా అమర్యాదగా ప్రవర్తించకపోవడమనేది పైపై పూత కాదు, అది గర్వానికి వ్యతిరేకమైన లోతైన ప్రేమ, వినయం నుంచి రావాలి. ఇది అంటే ప్రేమ యొక్క ప్రామాణికతకు నిదర్శనం. నిజమే. మరి ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది కదా? ఏమిటది? మూలం అమర్యాదను గర్వంతో ఇంత స్పష్టంగా ముడిపెడుతున్నప్పుడు మనం మన స్వంత ప్రవర్తనను నిజాయితీగా చూసుకోవాలి. మనం ఎంత తరచుగా చిన్న చిన్న మర్యాదలను నిర్లక్ష్యం చేస్తాం? బహుశా థాంక్స్ చెప్పడం మర్చిపోవడం, లేదా ఎవరైనా మాట్లాడుతుంటే మధ్యలో అంతరాయం కలిగించడం, లేదా సేవారంగంలోని వారిని కొంచెం చులకనగా చూడటం, ఇలాంటివి. అవి చిన్నవిగానే అనిపిస్తాయి గాని. అవును, చిన్నవిగానే అనిపించవచ్చు. కాని మూలం తర్కం ప్రకారం ఈ చిన్న అమర్యాద చర్యలు కూడా మనం ప్రేమతో నడుస్తున్నామని అనుకున్నప్పటికీ మనలో ఎక్కడో దాగి ఉన్న గర్వాన్ని లేదా స్వీయ కేంద్రీకరణను బయటపెట్టవచ్చా? ఆలోచించాల్సిన విషయమే. అవును. ఇతరుల పట్ల మన ప్రవర్తన, ముఖ్యంగా ఆ చిన్న చిన్న విషయాలలో, మన హృదయంలో నిజంగా ఏముందో ప్రతిబింబిస్తుందని ఈ విశ్లేషణ మనకు గుర్తుచేస్తోంది. ఇది నిజంగా లోతైన ఆత్మపరిశీలనకు పిలుపునిస్తోంది.